శేష్ గారు నమస్కారం. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. భరత్ గారు నమస్కారం అండి. ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు. పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులందరూ కూడా. సో మొదటి రోజే పరాభవ నామ సంవత్సరంలో 775 పాయింట్లు నిఫ్టీ కోల్పోయింది. మళ్ళీ 23,000 మార్క్ దగ్గరికి వచ్చింది. ఇవాళ ఇన్ఫ్యాక్ట్ 23 సైకలాజికల్ లెవెల్ 23,000 బిలో కూడా టచ్ అయింది. ఒక దశలో ఎంత అండి, లో 22,930 కూడా టచ్ అయింది శేషు గారు. అవునండి. అవును, ఆల్రెడీ ఇది మనం 3 రోజులు రికవర్ అయింది, కాస్త ఒక రోజులో తుడిచిపెట్టిపోయింది. అవును. సో మనకి ఇదే లెవెల్లో గతంలో ఏంటంటే దగ్గరగా 23,000 లెవెల్స్ కి వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ రికవర్ అయి 23,800 దాకా నిఫ్టీ వెళ్ళడం చూసాము. మళ్ళీ మీరు అన్నట్టుగా ఒక 2-3 రోజుల ర్యాలీ అంతా కూడా ఒక రోజులోనే భారీగా మనకి నష్టాలు చూసాము. ప్రధానంగా మీకు తెలిసిందే, జియో పొలిటికల్ గా మన ఇండియా అంటే బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఎవరు అంటే మన ఇండియన్ ఎకానమీ బాగా ఎఫెక్ట్ అవుతుంది. అంటే అన్ని దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా మనకి ఏంటంటే ఇది బాగా పెద్ద నెగిటివ్ అయిపోయింది. అటు క్రూడ్ ఆయిల్ పెరగడము చాలా ఇబ్బందిగా ఉంది. దాంతో పాటు మీకు తెలిసిందే గ్యాస్ సరఫరాలో కూడా మనకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవడము, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక్కసారి బాగుంది అనుకున్న అంతా ప్రపంచవ్యాప్తంగా ఎకానమీస్ అన్ని కూడా దెబ్బతినడం స్టార్ట్ అయినాయి. సో దాని ఎఫెక్ట్ మనం చూసాము ఈ రోజు. అంటే ఇవాళ మళ్ళీ పడిపోవడానికి ఓన్లీ క్రూడ్ ఆయిల్ ఇవాళ $113-114 దగ్గర ఇప్పుడు వస్తుంది బ్రెంట్ క్రూడ్. అవునవును. ఒక రోజు 119 టచ్ అయ్యి మళ్ళీ 90కి పడిపోయింది ట్రంప్ స్టేట్మెంట్ తోటి. మళ్ళీ ఇప్పుడు $114. ఓన్లీ క్రూడ్ ఆయిల్ కారణం అంటారా? అంటే ఇక్కడ మీరు చెప్పినది రెండు ఉంది. బ్రెంట్ వేరు, నైమెక్స్ వేరు. అంటే నైమెక్స్ 120కి వెళ్ళింది, బ్రెంట్ ఇంకా ముందుకు వెళ్ళింది. మనం వాడేది బ్రెంట్ క్రూడ్ అనమాట. క్రూడ్ లో రెండు ఉంటాయి. నైమెక్స్ అంటే న్యూయార్క్ మర్కెంటైల్ ఎక్స్చేంజ్ అనమాట క్రూడ్. బ్రెంట్ క్రూడ్, బ్రెంట్ మనకి సప్లై ఏంటంటే బ్రెంట్ ప్రైస్ ఉంటుంది. బట్ ఏదేమైనప్పుడు కూడా క్రూడ్ అనేది పెరగడమే ప్రధానంగా ఈ అనిశ్చితికి కారణం అండి. తర్వాత ఎంతకాలం ఇలా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ ఇరాన్ అండ్ ఈ అమెరికా మధ్య ఈ యుద్ధం అనేది ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది అనేది బాగా అంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటి అంటే త్వరగా ఇది ముగిసుకోవాలని కోరుకుంటున్నారు. సో మరీ ఎక్కువ రోజులు ఇంకా ఎక్కడి నుంచి ఇంకా ఒక 1 వీక్ ఇంకా 10 days అయితే మరింత ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఏంటంటే గ్లోబల్ గా ఇప్పుడు ఇంకొక మనం యుఎస్ లో కూడా చూసాము, అక్కడ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తగ్గించలేదు అనమాట. తర్వాత ఇక్కడ ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే స్టాగ్ఫ్లేషన్ అంటారు, అది రావడానికి అవకాశం ఉంది. అంటే ఏంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, దాన్ని ఏమంటామంటే స్టాగ్ఫ్లేషన్ అంటాము. అది గ్లోబల్ గా రానుంది. మరీ ముఖ్యంగా యూరోప్ ని బాగా ఫస్ట్ యూరోప్ తర్వాత ఏషియా మీద బాగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మరి ముఖ్యంగా ఇండియా మీద ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. మిగతావన్నీ ఇంతకుముందే మీరు ఎన్ని అడిగినా కూడా నేను మనకేం కాదు, ట్రంప్ టారిఫ్ వార్స్ అవన్నీ మనం పట్టుకొని ముందుకెళ్తామని చెప్పాము. బట్ ఈసారి మాత్రం ఆ విధంగా చెప్పటం లేదు నేను. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అనేది ఎంత త్వరగా కిందకు వస్తే అంత ఇండియాకి మంచిది. బట్ ఒక 10 days 15 days అంటే ఆల్రెడీ 15 days అయింది కాబట్టి ఒక 1 week లో ఈ సమస్యలన్నీ పరిష్కారం అయితే మన ఇండియన్ ఎకానమీకి మంచిదండి. సార్ ఇప్పుడు ఈ సమయంలో మనం